ఎలా అనిపించింది? నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్, డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి. ఇక బొమ్మరిల్ భాస్కర్ కూడా ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇస్తాడన్న కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది. ఇక బేబీ తర్వాత సరైన హిట్ లేని వైష్ణవి చైతన్య కూడా ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి అడుగు పెడుతుందనిపిస్తుంది. ఈ ట్రైలర్ లో సిద్ధు ఒక ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్ గా కనిపించాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో బూతులు కూడా మాట్లాడాడు. ఎంత మాట్లాడతావు నువ్వు? నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చావా కాల్చావా ట్రైన్ లోంచి బాడీ బయటికి దింగేవన్నట్టుండాలి కానీ ఇంత గ్యాప్ ఇచ్చావనుకో మ్యాప్ చేసి పాటు దింగుతా నా కొడక. డీజే టిల్లు స్క్వేర్ తర్వాత మళ్ళీ ఆ తరహా క్యారెక్టర్ లోనే కనిపిస్తున్నాడు. ట్రైలర్ మొత్తం కూడా సిద్ధు జొన్నలగడ్డ స్టైల్లోనే ఉంది. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తన స్టైల్ ని పక్కన పెట్టి స్టోరీని, హీరో క్యారెక్టరైజేషన్ ని సిద్ధు జొన్నలగడ్డ స్టైల్లోనే రాసుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ సినిమాలో కామెడీకి కూడా ఎలాంటి కొదవలేదు అని అనిపిస్తుంది. స్టోరీ ఒక సస్పెన్స్ జాన్రాలో కామెడీ యాంగిల్లో వెళ్తుందని అనిపిస్తుంది. ఇక ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ను సీరియస్ గా చూపించిన మన జాక్ ఆ సీరియస్ క్యారెక్టర్ ను ఫన్నీగా ట్రీట్ చేయడం చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా మా మిషన్ పేరు బటర్ఫ్లై, మీ మిషన్ పేరు ఏంటి అనే సీన్ చాలా ఫన్నీగా అనిపించింది. ఈ మిషన్ పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై, మీ మిషన్ పేరేంటి? ఆపరేషన్ రెడ్ థండర్. చండాలంగా ఉంది. థండర్ ఎక్కడ రెడ్ ఉంటుందా సార్? అనిపించింది. అండ్ 2025 లో రిలీజ్ అయిన మూవీ ట్రైలర్స్ లో నాకు బాగా నచ్చిన ట్రైలర్ కూడా ఇదే. అండ్ బొమ్మరిల్లు తర్వాత భాస్కర్ కు ఆరెంజ్ బ్లాక్ బస్టర్ మళ్ళీ పర్లేదు. అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది. సో ఇప్పుడు సిద్ధుతో చేస్తున్న జాక్ బొమ్మరిల్లు భాస్కర్ కు మంచి హిట్ తీసుకొస్తుందని అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి జాక్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.